హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో గాయ్స్, ఇప్పుడు మనం ఇది MT5 ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ మన డిపాజిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో మనం నిన్న డిపాజిట్ చేసాం కదా, మనం $532 డిపాజిట్ అయితే చేసేసాం. ఇక్కడ చూడండి. అండ్ మన ప్రాఫిట్ బుకింగ్ అయితే $34 అయితే చేసేసాం. అండ్ ఇంకా మనకు ప్రాఫిట్ అయితే $18 అలా ఉంది. అంటే ఓవరాల్గా మనకైతే $50 అయితే మనమైతే ఎర్న్ చేసేసాం. సో ఇక్కడ చూడండి, జరిగింది ఏంటంటే మనము 48,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అండ్ ఇక్కడ మనం 5,000 వరకు అయితే ప్రాఫిట్ తీసాం. ఇదే మనకు ఇండియన్ మార్కెట్లో అయితే సాధ్యం కాదు. సో అక్కడ ఛార్జెస్ చాలా చాలా అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు మంచి ప్రాఫిట్ అయితే అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే మార్కెట్ కండిషన్స్ని అర్థం చేసుకొని లాట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో తక్కువ లాట్స్ అనేది పెట్టుకొని ఇక్కడ చూడండి, నేను అంటే తక్కువ టార్గెట్ పెట్టుకొని అది ఎక్కడి వరకు వెళ్తుందో అనాలిసిస్ చేసేసి సో ఆ విధంగా నేను అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనకు ఒక గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా. అండ్ ఇంకా ఇది 19,000 వరకు కూడా వెళ్తుంది. బట్ మన టార్గెట్ వచ్చేసి నేను 300 మాత్రమే పెట్టుకున్నాను అలా. సో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మీకు ఫియర్ అనిపిస్తే మాత్రం అయితే చేయకండి. బికాజ్ ఇది ఎవరి ఫోర్స్ వల్ల కూడా చేయొద్దు. తక్కువ డబ్బులుండి క్యాపిటల్కి ఇబ్బంది పడే వాళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్ అయితే చేసుకోవడం బెటర్ అని నేనైతే చెప్తాను. బట్ మీరు ఫియర్కి లోన్ అవుతే మాత్రం చేయకండి. అండ్ ఇందులో కూడా రిస్క్ అయితే ఉంటుంది కంపల్సరీ, ఎందులో అయినా రిస్క్ అయితే ఉంటుంది. అండ్ లివరేజ్ కూడా చాలా తక్కువ తీసుకోండి. ఓకే, ఇది మన రియల్ అకౌంట్. చాలామంది ఫేక్ అనుకుంటారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రియల్ అని ఉంటుంది. సో ఓకే, ఇది మన రియల్ అకౌంట్. నిన్న మీరు ఆల్రెడీ చూసారు. ఓకే అనమాట. ఇదైతే నేను ప్రతిదానికి ఒక టార్గెట్ పెట్టాను. ఆ టార్గెట్ అచీవ్ చేసిన తర్వాత ఇవన్నీ ఎగ్జిట్ అయిపోతాయి. ఆ తర్వాత నేను ఫ్రెష్ ఆర్డర్స్ కోసం సెర్చ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మంచి ప్రాఫిట్ అయితే లభించింది. ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు, బట్ ఇలా హై రిటర్న్ తీసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనకు 48,000లో మనకు పర్ డే ఇప్పుడు మనం ఒక 1 డేలోనే 5,000 వరకు తీసాం. అది కూడా చిన్న లాట్స్ వేసుకొని. సో మనం అండ్ ఈ చిన్న లాట్స్ వేసుకోవడం వల్ల రిస్క్ మేనేజ్ చేసుకోగలుగుతాం అనమాట. అండ్ ఇప్పుడు గోల్డ్ లాంటి దాంట్లో కూడా మనకు చేసుకోవచ్చు. ఈ XAUUSD అనేది గోల్డ్ అనమాట. ఓకే, ఇది US ఆయిల్, ఇది మనకు బిట్ కాయిన్, ఇది నాస్డాక్, ఇదేమో ఇథీరియం. సో మీకు ఎందులో ఎక్కువ మీరు చేయగలిగితే అందులో అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. బట్ నేను ఈ ఫారెక్స్ ట్రేడింగ్ గురించి ఇట్లా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకటే, ఇప్పుడు మన ఇండియాలో చాలామంది డబ్బులకు ఇబ్బంది పడి ఇప్పుడు మనకు ఛార్జెస్ ఎక్కువ అవ్వడం, మార్జిన్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళం. అండ్ మీరు డెమో ట్రేడింగ్ కూడా చేసేసుకోవచ్చు. MT5 యాప్ ఓపెన్ చేసుకొని, ఎక్స్నెస్ యాప్ ఓపెన్ చేసుకొని డెమో అకౌంట్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని వద్దులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, మనకు US ఆయిల్ ఎగ్జిట్ అయిపోయిందంట. మనకి ఈ విధంగా నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో US ఆయిల్ మనకు $3.6కి మనకు ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, ఇందులో పర్ డాలర్ వచ్చేసి 91 రూపాయి 90 రూపాయలు అలా ఉంటుంది. బై చేసినా సెల్ చేసినా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. 1 రూపీలో మాత్రమే చేంజ్ ఉంటుంది. సో మీరు చూసారుగా, నేను UPI డిపాజిట్ చేసేసాం అండ్ బ్యాంక్ విత్డ్రాల్ అయితే చేసేసుకుంటాం. మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే మన డిస్క్రిప్షన్లో ప్రోమో కోడ్ అండ్ లింక్ అయితే ఇస్తాను, యూజ్ చేసుకోండి. నా సపోర్ట్ అయితే మీకు కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా మనల్ని అడగచ్చు, నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను. అలాగే వీడియో రూపంలో కూడా మీకైతే చెప్తానమాట. సో మీరు అయితే ప్యానిక్ అవ్వాల్సిన ప్రాబ్లం అయితే ఏం లేదు. బికాజ్ మనం INRలోనే డిపాజిట్ చేస్తున్నాం, INRలోనే విత్డ్రాల్ కూడా చేసుకుంటున్నాం. ఓకే, అండ్ మనకైతే బ్యాంక్ ఇష్యూస్ కూడా ఎలాంటివి అయితే రావట్లేదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ బ్యాంక్సే వాడుతున్నాను. సో గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.